Good morning all. Today I'm going to explain about active high 328 decoder in behavioral style and structural style. So there is a difference between active low 328 decoder and active high 328 decoder. Active low 328 decoder అంటే మీకు 74138 IC number. Active high 328 decoder అంటే 74237. It is the same IC number for 128 demultiplexer. 1:8 demultiplexer. ఒకవేళ క్వశ్చన్లో కనుక మీకు డైరెక్ట్ 74237 VHDL కోడ్ రాయమని ఇస్తే మీ 1:8 డీమల్టీప్లెక్సర్ రాయొచ్చు, 328 D కూడా రాయొచ్చు, యాక్టివ్ హై 328 D కూడా రాయొచ్చు. సో ఈ యాక్టివ్ హై 328 D కోడ్కి యాక్టివ్ లో 328 D కోడ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే యాక్టివ్ లో 328 D కోడ్లో అంటే 74138లో మీకు 3 ఎనేబుల్ పిన్స్ ఉంటాయమ్మా. 3 ఎనేబుల్ పిన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డికోడర్ అంటే ఏంటి? n ఇన్పుట్ లైన్స్ ని 2 పవర్ ఆఫ్ n అవుట్పుట్ లైన్స్ గా ప్రొడ్యూస్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనేబుల్ పిన్. అంటే ఏం చేస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్కోడ్ అయిన ఇన్ఫర్మేషన్ ని డీకోడ్ చేస్తుంది. ఎన్కోడింగ్ అంటే ఏంటి? 2 పవర్ ఆఫ్ n ఇన్పుట్ లైన్స్ ని n అవుట్పుట్ లైన్స్ గా కన్వర్ట్ చేస్తుంది. దాన్ని డీకోడింగ్ చేస్తుందంటే n ఇన్పుట్ లైన్స్ ని 2 పవర్ ఆఫ్ n అవుట్పుట్ లైన్స్ గా కన్వర్ట్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనేబుల్ పిన్. సో డీకోడర్ అంటే ఏంటి? n ఇన్పుట్ లైన్స్ ని 2 పవర్ ఆఫ్ n అవుట్పుట్ లైన్స్ గా ప్రొడ్యూస్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనేబుల్ పిన్. అంటే ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి ఇక్కడ 328 డీకోడర్లో? 3 ఇన్పుట్స్ ఉంటాయి, 8 అవుట్పుట్స్ ఉంటాయి, ఒక ఎనేబుల్ పిన్ ఉంటుంది, ఒక ఎనేబుల్ పిన్ ఉంటుంది. సో ఈ యాక్టివ్ హై యాక్టివ్ లో 328 డీకోడర్ అంటే ఏంటంటే యాక్టివ్ హై 328 డీకోడర్ అంటే ఒక్క ఎనేబుల్ పిన్ మాత్రమే ఉంటుంది. ఆ ఎనేబుల్ పిన్ అనేది జీరో అయినప్పుడు, ఎనేబుల్ పిన్ అనేది జీరో అయినప్పుడు ఇన్పుట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఇన్పుట్స్ డికోడర్ యొక్క ఇన్పుట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి. ఇన్పుట్స్ ఆఫ్ అయిపోతే ఆటోమేటిక్గా డికోడర్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అదే ఆ ఎనేబుల్ పిన్ అనేది 1 అయినప్పుడు, ఎనేబుల్ పిన్ అనేది 1 అయితే ఇన్పుట్స్ ఆన్ అవుతాయి, డికోడర్ అనేది ఎనేబుల్ అవుతుంది. డికోడర్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఆపరేషన్ ఫర్ ద డికోడర్. సో యాక్టివ్ హై డికోడర్ అంటే ఒక్క ఎనేబుల్ పిన్ మాత్రమే ఉంటుంది. దాంట్లో జీరో అయినప్పుడు డికోడర్ అనేది డిజేబుల్ అయిపోతుంది, ఎందుకంటే ఇన్పుట్స్ ఆఫ్ అవుతాయి కాబట్టి. యాక్టివ్ హై 328 డికోడర్ అంటే 3 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక ఎనేబుల్ పిన్ ఉంటుంది, 8 అవుట్పుట్స్ ఉంటాయి. అదే యాక్టివ్ లో 328 డికోడర్ అంటే 3 ఎనేబుల్ పిన్స్ ఉంటాయి, 3 ఇన్పుట్స్ ఉంటాయి, 8 అవుట్పుట్స్ ఉంటాయి. యాక్టివ్ లో 328 డికోడర్ ఐసీ నెంబర్ 74LS138. 3 ఎనేబుల్ పిన్స్, 3 ఇన్పుట్స్, 8 అవుట్పుట్స్ ఉంటాయి. ఈ 3 ఎనేబుల్ పిన్స్ ఏం చేస్తుందంటే 3 ఎనేబుల్ పిన్స్ అనేవి హై స్టేట్లో ఉన్నప్పుడు, అంటే 3 హైలో ఉన్నప్పుడు, అంటే 1 ఉన్నప్పుడు, 3 1లో ఉన్నప్పుడు ఇన్పుట్స్ ఆఫ్ అయిపోతాయి, డీకోడర్ డిజేబుల్ అవుతుంది. అందుకని దాన్ని యాక్టివ్ లో 328 డీకోడర్ అని కాల్ చేస్తాము. సో ఇన్పుట్స్ ఆన్ అవ్వాలి అంటే ఈ 3 ఎనేబుల్ పిన్స్ లో ఒక ఇన్పుట్ అనేది ఆల్వేస్ హైలో ఉండాలి, ఆల్వేస్ 1లో ఉండాలి, మిగతా 2 ఎనేబుల్ పిన్స్ అనేవి జీరోస్లో ఉండాలి, మిగతా 2 ఎనేబుల్ పిన్స్ అనేవి జీరోస్లో ఉండాలి. సో ఒక ఎనేబుల్ పిన్ హైలో ఉండి మిగతా 2 ఎనేబుల్ పిన్స్ జీరోలో ఉన్నప్పుడు మాత్రమే యాక్టివ్ లో 328 డీకోడర్ అనేది ఎనేబుల్ అవుతుంది, అంటే ఇన్పుట్స్ ఆన్ అవుతాయి ఆ టైంలో. ఎలా అంటే ఒక ఇన్పుట్ ఆల్వేస్ హైలో ఉండాలి, మిగతా 2 ఇన్పుట్స్ అనేవి జీరోస్లో ఉంటాయి, అంటే లోలో ఉంటాయి. ఆ టైంలో మాత్రమే యాక్టివ్ లో 328 డీకోడర్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, 74LS138 నేను ఆల్రెడీ చెప్పాను, అది యాక్టివ్ లో 328 డీకోడర్గా చెప్పాను. దాంట్లో 3 ఎనేబుల్ పిన్స్ ఉంటాయి, 3 ఇన్పుట్స్ ఉంటాయి, 8 అవుట్పుట్స్ ఉంటాయి. ఇది యాక్టివ్ హై డీకోడర్. 3 ఇన్పుట్స్ ఉంటాయి, ఒక ఎనేబుల్ పిన్ ఉంటుంది, 8 అవుట్పుట్స్ ఉంటాయి, 8 అవుట్పుట్స్ ఉంటాయి. అదే మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ 74-138 అండ్ 74-237. సో అదొకే. నెక్స్ట్ 74-237 అంటే యాక్టివ్ హై 328 డీకోడర్ అన్నాము, 1:8 డీమల్టీప్లెక్స్ అని కూడా అన్నాము.
ఈ 1:8 డీమల్టిప్లెక్సర్ అంటే ఏంటి? 1 ఇన్పుట్ ఉంటుంది, 8 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి, 3 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. 3 సెలక్షన్ లైన్స్ ఉంటాయి. ఆ సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని ఆ ఉన్న ఒక్క ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి ప్రొడ్యూస్ అవుతుంది. దాన్ని డేటా డిస్ట్రిబ్యూటర్ అంటాం. అంటే సింగిల్ ఇన్పుట్ ని 8 అవుట్పుట్ లైన్స్ గా ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాన్ని డేటా డిస్ట్రిబ్యూటర్ అంటాము. 1:8 డీమల్టిప్లెక్సర్ అంటే. సో ఆ సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి పాస్ అవుతుంది 1:8 డీమల్టిప్లెక్సర్ లో. సో మీరు 74-237 అనేది ఇచ్చినప్పుడు 1:8 డీమల్టిప్లెక్సర్ రాయొచ్చు, లేదా యాక్టివ్ హై డీకోడర్ అని రాయొచ్చు. నేను ఇచ్చిన అసైన్మెంట్ లో చాలా మంది 74-237 అని ఇస్తే యాక్టివ్ లో 3-8 డీకోడర్ రాస్తారు, లేదా కొంతమంది అసలు ఆ ప్రోగ్రామే రాయలేదు. సో అందుకని చెప్పేసి మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా నేను. యాక్టివ్ హై 3-8 డీకోడర్ అంటే 74-237 1 ఎనేబుల్ పిన్ ఉంటుంది, 3 ఇన్పుట్స్ ఉంటాయి, 8 అవుట్పుట్స్ ఉంటాయి. 8 అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే, ఆ ఎనేబుల్ పిన్ అనేది 0 అయినప్పుడు ఇన్పుట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి, డికోడర్ అనేది డిజేబుల్ అయిపోతుంది. అదే ఎనేబుల్ పిన్ అనేది 1 అయినప్పుడు ఇన్పుట్స్ అనేవి ఆన్ అయిపోతాయి, డికోడర్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాము. సో 3-8 డీకోడర్ అంటే యాక్టివ్ హై 3-8 డీకోడర్ అంటే ఐసీ నెంబర్ ఎంతమ్మా? ఎనీవన్? యాక్టివ్ హై 3-8 డీకోడర్ అంటే ఐసీ నెంబర్ ఎంత? 74237. యాక్టివ్ లో అంటే 138. దానికి ఎన్ని ఎనేబుల్ పిన్స్ ఉంటాయి? 3 ఎనేబుల్ పిన్స్. ఎన్ని? 3 ఎనేబుల్ పిన్స్ ఉంటాయి. ఈ యాక్టివ్ హైలో ఎన్ని ఎనేబుల్ పిన్స్ ఉంటాయి? 1. నేను ఎనేబుల్ పిన్ 0 ఇచ్చినప్పుడు నాకు డికోడర్ ఏమవుతుంది? డిజేబుల్. వర్క్ అవ్వదు, ఆఫ్ కండిషన్ లో ఉంటుంది. ఈ 74-237 ని 3-8 డికోడర్ కాకుండా ఇంకొకటి అంటాం, ఏంటది? 1:8 డీమల్టిప్లెక్సర్. దాని ఆపరేషన్ ఏంటి? 1:8 డీమల్టిప్లెక్సర్ అంటే it has 1 input and అంటే 8 output. 8 outputs and 3 selective lines. 3 సెలక్షన్ లైన్స్. ఓకే, ఆ 1 ఇన్పుట్ ని సెలక్షన్ లైన్స్ ని బేస్ చేసుకొని ఏం చేస్తాము? ఇన్పుట్ ని సెలక్షన్ లైన్స్ పెట్టుకొని అవుట్పుట్ కి చేంజ్ చేస్తాం సార్. yes, అవుట్పుట్ కి ప్రొడ్యూస్ చేస్తాము. ఓకే, మీ 74-237 అంటే 1:8 డీమల్టిప్లెక్సర్ రాయొచ్చు, లేదా యాక్టివ్ హై 3-8 కూడా రాయొచ్చు. ఓకే, క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఏమ్మా క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా డౌట్ ఉందా దీంట్లో? ఎనీవన్? ఓకే, సో ఇప్పుడు 3-8 డీకోడర్ అని చెప్పేసి అన్నాను. 3-8 డీకోడర్ ట్రూత్ టేబుల్ ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ ట్రూత్ టేబుల్ మెన్షన్ చేయట్లేదు, మీరు రాసుకోండి. ఎలా అంటే 3 ఇన్పుట్స్ ఉంటాయి. 3 ఇన్పుట్స్ ఉన్నప్పుడు మీకు ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఈ 3 ఇన్పుట్స్ ఎనేబుల్ పిన్ అనేది ఆల్వేస్ ఆన్ లో ఉండాలి, అంటే 1 లో ఉండాలి. నెక్స్ట్ 3 ఇన్పుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అది D గా తీసుకుంటే D0, D1, D2 అంటే D కే 3 బిట్స్ అసైన్ చేసినట్టు అక్కడ D0, D1, D2 అని రాసుకోండి. ఇప్పుడే రాసేసుకోండి, నో ప్రాబ్లం. ఎనేబుల్ పిన్ అనేది ఆల్వేస్ హైలో ఉంటుంది, 3 ఇన్పుట్స్ ఉంటాయి, D0, D1, D2. దానికి 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. అంటే ఏమొస్తాయి? 000, 001, 010, 011, 100, 101, 110, 111. 8 పాసిబుల్ కాంబినేషన్స్ ఇవి. నెక్స్ట్ అవుట్పుట్స్ ని డిక్లేర్ చేసేటప్పుడు మీ లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకుంటారా, రైట్ సైడ్ ఆర్డర్ లో తీసుకుంటారా మీ ఇష్టం, కానీ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెఫ్ట్ సైడ్ ఆర్డర్ అంటే ఏంటి? Y7, Y6, Y5, Y4, Y3, Y2, Y1, Y0 గా తీసుకోవాలి. రైట్ సైడ్ ఆర్డర్ అంటే Y0, Y1, Y2, Y3, Y4, Y5, Y6, Y7 గా తీసుకోవాలి. ఓకే, సో నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆర్డర్ తీసుకున్నాను. D0, D1, D2 అని చెప్పేసి తీసుకుని ఇన్పుట్స్ అనేవి లెఫ్ట్ సైడ్ ఆర్డర్ తీసుకున్నాను. అంటే Y7, Y6, Y5, Y4, Y3, Y2, Y1 అని చెప్పేసి తీసుకున్నాను అన్నమాట. అంటే నాకు ఇక్కడ ఫస్ట్ ఎనేబుల్ పిన్ అనేది ఆల్వేస్ ఆన్ లో ఉండాలి, అప్పుడు మాత్రమే ఇన్పుట్స్ అనేవి ఆన్ అవుతాయి.
లేకపోతే ఏమవుతాయి ఇన్పుట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి, అప్పుడే డికోడ్ అనేది డిసేబుల్ అవుతుంది. సో ఎనేబుల్ ఆన్ అయింది అంటే 1 ఉంది, ఎనేబుల్ పొజిషన్ లో 1 ఉంది, అన్ని 1 ఉంది. 8 పాసిబుల్ కాంబినేషన్స్ లో ఎనేబుల్ అనేది 1 ఉంది. సో 000 అయినప్పుడు దాని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ప్లేస్ లో నాకు ఎక్కడ వస్తుంది హై అవుట్పుట్ అనేది అంటే y0 ప్లేస్ లో వస్తుంది. అంటే 000 అంటే దాని డెసిమల్ వాల్యూ ఎంత 0, దాని డెసిమల్ వాల్యూ 0 అయినప్పుడు దాని కరెస్పాండింగ్ అవుట్పుట్ లో మీకు హై వస్తుంది, మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. అంటే కరెస్పాండింగ్ అవుట్పుట్ ఏముంది y0 ఉంది, ఈ డెసిమల్ పార్టీకి కరెస్పాండింగ్ అవుట్పుట్ y0 ఉంది కాబట్టి అక్కడ యాక్టివ్ హై అవుతుంది అంటే 1 అవుద్ది, మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. అంటే y7 నుంచి లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకుంటే y7 జీరో, y6 జీరో, y5 జీరో, y4 జీరో, y3 జీరో, y2 జీరో, y1 జీరో, y0 1 అవుతుంది, y0 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలంటే ఇలా అమ్మ 000 తీసుకున్నప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఆర్డర్ లో తీసుకున్నాను అంటే ఇది y0 అవుతుంది, y1, y2, y3, y4, y5, y6, y7. 000 అంటే ఏంటి ఇక్కడ దాని డెసిమల్ వాల్యూ 0 కాబట్టి ఆ కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూలో నాకు యాక్టివ్ హై అవుతుంది. అంటే కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ y0 ఉంది కాబట్టి ఇక్కడ ఈ పొజిషన్ లో నాకు 0 దగ్గర 1 అవుతుంది అంటే యాక్టివ్ హై అవుతుంది, మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. అదే యాక్టివ్ లో 3288 డీకోడ్ అయితే ఇక్కడ ఏమవుతుందమ్మా, యాక్టివ్ లో 3288 డీకోడ్ అయితే ఏదైతే కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ఉందో అది 0 అవుతుంది, మిగతావన్నీ హై అవుతాయి 1 అవుతాయి. అదే డిఫరెన్స్ మేజర్ మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ లో 328 డీకోడ్ తీసుకుందాం, ఇది యాక్టివ్ లో 328 డీకోడ్ అంటే 000 ఇచ్చినప్పుడు దాని కరెస్పాండింగ్ వాల్యూ 0 కాబట్టి ఆ డెసిమల్ వాల్యూ దగ్గర ఇక్కడ 0 అయిపోతుంది, ఈ మిగతా మొత్తం 1 అవుతాయి. కావాలంటే చెక్ చేసుకోండి, యాక్టివ్ లో 328 కూడా ట్రూత్ టేబుల్ చెక్ చేసుకోండి, ఇవన్నీ 1 అయిపోతాయి, ఇది మటుకి 0 అయిపోయింది. అంటే దాని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ అనేది 0 అయిపోయింది యాక్టివ్ లోలో. ఇది యాక్టివ్ హై కాబట్టి ఇక్కడ 1 అవుతుంది, మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి, నెక్స్ట్ ట్రూత్ టేబుల్ లో సెకండ్ తీసుకున్నాము ఏంటది 001, దాని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూ ఎంత 1. 1 అన్నప్పుడు మా ఏ ప్లేస్ లోకి వెళ్ళిద్దమ్మా అవుట్పుట్ అనేది, అవుట్పుట్ లోకి ఇన్పుట్ అనేది ఏ ప్లేస్ లోకి వెళ్ళిద్ది y1 లోకి వెళ్తుంది. అంటే y1 అనేది యాక్టివ్ హై అవుతుంది, మిగతావన్నీ జీరోస్ అయిపోతాయి. ఇది లెఫ్ట్ సైడ్ ఆర్డర్ తీసుకున్నాను కాబట్టి నేను ఇలా రాశాను. మీ రైట్ సైడ్ ఆర్డర్ తీసుకుంటే ఇక్కడ అవుద్దమ్మా 1 అనేది, ఇక్కడ అవుతుంది 1 అనేది, ఇక్కడ ఇంకోటి 1 అవుతుంది. అంటే y1 ప్లేస్ ఇది అవుతుంది, y0 ప్లేస్ ఇది అవుతుంది. రైట్ సైడ్ ఆర్డర్ లో తీసుకుంటే చూడండి y0, y1, y2, y3, y4, y5, y6, y7, ఇది రైట్ సైడ్ ఆర్డర్. అదే లెఫ్ట్ సైడ్ ఆర్డర్ అంటే ట్రూత్ టేబుల్లో ఫస్ట్ y7 వస్తుంది, y6, y5, y4, y3, y2, y1, y0. ఓకే, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆర్డర్ మెన్షన్ చేశా. ఏ ఆర్డర్ తీసుకున్నా కానీ మీ ఇష్టం, కానీ దాని కరెస్పాండింగ్ డెసిమల్ వాల్యూలో మాత్రమే రాయాలి మీరు. ఓకే, నెక్స్ట్ 010 తీసుకున్నాను ట్రూత్ టేబుల్లో, అంటే ఎంత దాని డెసిమల్ వాల్యూ y2, దాని డెసిమల్ వాల్యూ ఎంతమ్మా 2. ఆ 2 ప్లేస్ లోకి దాని డెసిమల్ వాల్యూ కరెస్పాండింగ్ లో ఉన్న 2 ప్లేస్ లోకి మనకి 1 అనేది అంటే యాక్టివ్ హై అనేది వెళ్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది y2 ప్లేస్ లో యాక్టివ్ హై అవుతుంది ట్రూత్ టేబుల్ అది. ఓకే, నెక్స్ట్ 011 తీసుకున్నాను అంటే ఎంత 3 తీసుకున్నప్పుడు y3 ప్లేస్ లోకి డెసిమల్ వాల్యూ అనేది వెళ్తుంది అంటే హై అవుతుంది. నెక్స్ట్ 100 తీసుకున్నాను, 100 తీసుకున్నప్పుడు y4 లోకి డెసిమల్ వాల్యూ అనేది వెళ్తుంది, ఆ యాక్టివ్ హై అనేది వెళ్తుంది. నెక్స్ట్ 101 తీసుకున్నాను 5 అంటే y5 ప్లేస్ లోకి వెళ్తుంది. 110 తీసుకున్నాను అంటే y6 ప్లేస్ లోకి వెళ్తుంది. వెన్ అదర్స్ అని తీసుకున్నాను అంటే అదర్స్ అంటే ఇక్కడ మీరు అదర్స్ అని పెట్టుకోకూడదమ్మా, ట్రూత్ టేబుల్లో 111 అని పెట్టుకోవాలి. ట్రూత్ టేబుల్లో మీరు 111 అని పెట్టుకోవాలి. ట్రూత్ టేబుల్లో 111 అని పెట్టుకుంటే అప్పుడు y7 ప్లేస్ లోకి వెళ్తుంది, ఓకే, అది ట్రూత్ టేబుల్.
ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయండి. ఎలా వస్తుంది? ఇది లాజిక్ డయాగ్రామ్ అవుతుంది. అంటే త్రిబుల్ జీరో. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ డి అని తీసుకున్నాను, ఆ డీకే 3 బిట్స్ అసైన్ చేశాను. అంటే ఏమవుతుంది? అది D0, D1, D2 అవుతుంది. ఇది పిఎల్ఎన్ బేస్ చేసుకొని లాజిక్ డయాగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. అంటే ఎలా చేస్తాము? D0 అయినప్పుడు D0 బాయ్ కోసం నాట్ గేట్ ని యూజ్ చేసేసి ఇన్వర్ట్ చేస్తున్నాము. D1 కూడా అంతే. ఇది D1 లైన్ అయితే ఇది D1 బాయ్ లైన్ అవుతుంది. ఇది D2 లైన్ అయితే ఇది D2 బాయ్ లైన్ అవుతుంది. ఓకే, ఇది స్ట్రక్చరల్ స్టైల్లో తీసుకుంటే ఇది ఒక ఇంటర్మీడియట్ సిగ్నల్ అవుతుంది కాబట్టి ఇక్కడ J గా రిప్రజెంట్ చేశాను. ఈ D1 బాయ్ అనేది ఇది ఒక ఇంటర్మీడియట్ సిగ్నల్ కాబట్టి K గా రిప్రజెంట్ చేశా. D2 అనేది L గా రిప్రజెంట్ చేశా. ఇది ఒక ఇంటర్మీడియట్ సిగ్నల్ కాబట్టి. ఇప్పుడు మీ లాజిక్ డయాగ్రామ్ ని బేస్ చేసుకుని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాయంటే, ఫస్ట్ ది త్రిబుల్ జీరో అని తీసుకున్నాను. త్రిబుల్ జీరో తీసుకున్నప్పుడు Y0 ఏమైంది? D0 బాయ్, చూడండి D1 బాయ్, D2 బాయ్. K మ్యాప్ తీసుకుంటే మీకు ఇదే ఎక్స్ప్రెషన్ వస్తుంది. D0 బాయ్, D1 బాయ్, D2 బాయ్ అని చెప్పేసి అండికేట్ గీసేస్తాం. Y = D0 బాయ్, D1 బాయ్, D2 బాయ్. అదే ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంతే, D0 బాయ్, D1 బాయ్, D2 బాయ్. నెక్స్ట్ 001. అప్పుడేమవుతుంది? D0 బాయ్, D1 బాయ్, D2 అవుతుంది. ఎందుకంటే 1 అంటే ఏంటి? D2. 0 అంటేనే అది ఇంప్లిమెంట్ అవుతుంది, అంటే కాంప్లిమెంట్ అవుతుంది. అది ఇన్వర్ట్ అవుతుంది అంటే. సో ఇది 001. ఇక్కడ ఒక అండికేట్ వచ్చేసింది Y1. ఇది Y1. నెక్స్ట్ Y2 అంటే 010. చూడండి ఇక్కడ 0 లైన్. 1 అంటే ఏంటి? D1. నెక్స్ట్ D2 మళ్ళీ 0 లైన్ కాబట్టి Y2. నెక్స్ట్ 011. మీకు ట్రూత్ టేబుల్ ఐడియా ఉన్నా కానీ లేదా లాజిక్ డయాగ్రామ్ ఐడియా ఉన్నా కానీ ఈజీగా ప్రోగ్రామ్ అనేది ఏ స్టైల్లోనైనా రాయొచ్చు. లాజిక్ డయాగ్రామ్ ఐడియా ఉంటే స్ట్రక్చరల్ స్టైల్లో రాయొచ్చు. ట్రూత్ టేబుల్ ఐడియా ఉంటే లాజిక్ డయాగ్రామ్ కన్స్ట్రక్ట్ చేసేసి డేటా ఫ్లోలో కానీ బిహేవియర్లో కానీ రాయొచ్చు. ఏదో ఒక్కటి తెలిసినా కానీ కనీసం ఐడియా ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు ట్రూత్ టేబుల్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేశాను. ఓకే, అలానే ఈ లాజిక్ డయాగ్రామ్ తెలుసు మీకు, ట్రూత్ టేబుల్ ఐడియా లేదు అనుకున్నా కానీ దాన్ని బేస్ చేసుకొని స్ట్రక్చరల్ స్టైల్లో రాయొచ్చు ప్రోగ్రామ్ అనేది. సో పర్ఫెక్ట్గా ఉండండి ప్రోగ్రామ్స్లో మాత్రం. ఓకే, నెక్స్ట్ 011. అంటే 0 అంటే ఏంటి? D0 బాయ్ అవుతుంది. 1 అంటే D1 అవుతుంది. మళ్ళీ 1 అంటే D2 అవుతుంది. 011 ఇది Y3. నెక్స్ట్ 100 అంటే ఏంటి? 4. D0 బాయ్ 1, D0. 1 అంటే D0. 100 అన్నాం కదా, D1 బాయ్, మళ్ళీ 0 అంటే D2 బాయ్ అవుతుంది. Y4 ఇది Y4 లైన్. నెక్స్ట్ Y5 అంటే 101. 1 అంటే D0, 0 అంటే ఇక్కడ D0 బాయ్, నెక్స్ట్ 1 అంటే D2. ఇది Y5 అవుతుంది. నెక్స్ట్ Y6 అంటే ఏంటి? అక్కడ 110 వస్తుంది. 11 అంటే D0, D1, D2 బాయ్. Y6 = D0, D1, D2 బాయ్. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ కూడా రాసుకోండి అమ్మా, మీకు ప్రాబ్లం ఏం లేదు. Y0 = D0 బాయ్, D1 బాయ్, D2 బాయ్ అని రాసుకోండి. ఎందుకంటే అలా రాసుకుంటే మీ డేటా ఫ్లోలో కూడా లాజిక్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని రాసేయచ్చు. అంటే డేటా ఫ్లోలో ఎలా రాస్తాయి దీన్ని? Y0 assigns not of D0 and not D1 and not D2. ఎందుకంటే ఇక్కడ నాట్ అంటే ఏంటి? D0 ఇన్వర్ట్ అయింది అంటే D0 బాయ్ వచ్చింది, D1 బాయ్ వచ్చింది, D2 బాయ్ వచ్చింది. ఇక్కడ ఈ Y0 తీసుకుంటే D0 బాయ్, D1 బాయ్, D2 బాయ్ వచ్చింది కాబట్టి, అంటే అది ఇన్వర్ట్ అయింది కాబట్టి అక్కడ నాట్ గేట్ ని యూజ్ చేసి నాట్ D0 అండ్ మధ్యలో D0 బాయ్ డాట్ D1 బాయ్ డాట్ D2 బాయ్ కదా, అంటే అండ్ గేట్ వస్తుంది. సో నాట్ D0 అండ్ నాట్ D1 అండ్ నాట్ D2 అలా డేటా ఫ్లోలో కూడా రాసుకోవచ్చు. సో మీకు సింపుల్ గా ఎక్స్ప్రెషన్ అనేది గుర్తుంటుంది కాబట్టి ఇక్కడ రాసేసుకోండి డైరెక్ట్ ఎక్స్ప్రెషన్స్. Y0 = D0 బాయ్, D1 బాయ్, D2 బాయ్. Y1 = D0 బాయ్, D1 బాయ్, D2. Y2 = D0 బాయ్, D1, D2 బాయ్. Y3 = D0 బాయ్, D1, D2. Y4 = D0, D1 బాయ్, D2 బాయ్. Y5 = D0, D1 బాయ్, D2. అంటే 101 దీని ఎక్స్ప్రెషన్ 101. అలా ట్రూత్ టేబుల్ ఐడియా ఉన్నా కానీ రైట్ రాసేయచ్చు. నెక్స్ట్ Y6 = 110. Y6 అంటే D0,
D1 డబల్ 1 కాబట్టి 0 అంటే ఏంటి D2 బాయ్ అవుతుంది. 0 అంటే D2 బాయ్ అవుతుంది. y6 ఈక్వల్స్ టు D0 D1 D2 బాయ్. నెక్స్ట్ y7 అంటే టేబుల్ 1 కాబట్టి D0 D1 D2 D0 D1 D2. ఇప్పుడు దీన్ని డేటా ఫ్లోలో వేస్తే డైరెక్ట్ మీ లైఫ్ బై ఐత్రిబుల్ అని చెప్పేసి తీసుకుంటారు. యూజ్ ఐత్రిబుల్ డాట్ std అంటే ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది డేటా ఫ్లోలో వేస్తున్నాను మీరు ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఫ్లోలో వేస్తే లైఫ్ బై ఐత్రిబుల్ use IEEE dot, it is the package, IEEE is the package for the, sorry, LIBO is the package for the IEEE, use IEEE dot std underscore logic underscore 1164 dot all, it is a 9 value logic package. Next entity decoder, entity name నేను decoder 3 to 8 అని తీసుకున్నాను. entity name నేను decoder 3 to 8 అని తీసుకున్నాను. సో entity of decoder 3 to 8 is, next పోర్ట్ లో ఇన్పుట్స్ అవుట్పుట్స్ అనేది డిక్లేర్ చేస్తాము. పోర్ట్ డి అని తీసుకున్నాను. డి అనేది ఇన్పుట్ అన్నమాట, దానికి 3 బిట్స్ అసైన్ చేశాను. అంటే వెక్టర్ అనే డేటా టైప్ ని తీసుకొని అసైన్ చేయాలి. బిట్స్ ని అసైన్ చేసేటప్పుడు లాజిక్, స్టాండర్డ్ లాజిక్ వెక్టర్ అని చెప్పేసి తీసుకోవాలి. వెక్టర్ 2 down to 0 అన్నాను అంటే ఎన్ని ఉన్నట్టు అక్కడ 3 బిట్స్ ఉన్నట్టు. ఏమేమి బిట్స్ అవి 0 1 2, ఈ 3 3 బిట్స్ ఉన్నట్టు, అంటే D0 D1 D2 అన్నమాట. నెక్స్ట్ ఎనేబుల్ పిన్ అనేది తీసుకున్నాను. ఎనేబుల్ పిన్ కి బిట్స్ అనేవి లేవు ఇక్కడ, అంటే సింగిల్ బిట్ ఉంది, అంటే అది ఐదర్ 0 ఉండొచ్చు లేదా 1 ఉండొచ్చు. ఎనేబుల్ పిన్ అనేది 0 ఉండొచ్చు లేదా 1 ఉండొచ్చు. నెక్స్ట్ వై తీసుకున్నాను. వై అంటే అవుట్పుట్. అవుట్పుట్ ఎన్ని బిట్స్ ఉన్నాయి మనకి 8 బిట్స్, అంటే 8 లైన్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇన్పుట్ అనేది 3 లైన్స్ ఉన్నాయి కాబట్టి 3 బిట్స్ తీసుకున్నాము. అవుట్పుట్ అనేది 8 లైన్స్ ఉన్నాయి కాబట్టి 8 లైన్స్ తీసుకోవాలి. అప్పుడు 7 down to 0 అని తీసుకోవాలి. 7 down to 0 అంటే ఎలాగా, y0 ఒక బిట్, y1 y2 y3 y4 y5 y6 y7 అంటే 8 బిట్స్ వస్తాయి. అప్పుడు 8 అవుట్పుట్ లైన్స్ అని దాని మీనింగ్. ఓకే, సో అలా తీసుకోవాలి. వెక్టర్ అనేది డేటా టైప్, ఈ వీటిని యూజ్ చేసుకొని మాత్రం నువ్వు బిట్స్ అనేది రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో అని రాయాలమ్మా. ఇక్కడ ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో అని రాయాలి, ఎందుకంటే నువ్వు డేటా ఫ్లోలో వేస్తున్నావు కాబట్టి డేటా ఫ్లో అని రాసి ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ డికోడర్ 3 to 8 is, ఆఫ్ డికోడర్ 3 to 8 is, డికోడర్ 3 to 8 is. నెక్స్ట్ బిగిన్ వేస్తాము. బిగిన్ తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది, కాన్కరెంట్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే కండిషనల్ సిగ్నల్ అసైన్మెంట్, సింపుల్ సిగ్నల్ అసైన్మెంట్, సెలెక్టెడ్ సిగ్నల్ అసైన్మెంట్, దేంట్లో అయినా రాయొచ్చు. సో నీకు ఇప్పుడు ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకొని రాస్తున్నావు కాబట్టి బిగిన్ అనే స్టేట్మెంట్ రాసిన తర్వాత రాసుకున్నామని నేను చెప్పేటప్పుడు ఇది రాసుకున్నాక ప్రతి ఒక్కళ్ళు అప్ టు హియర్ ఏమా డేటా ఫ్లోలో రాసేటప్పుడు ఇది రాసుకున్నాక ఓకేనా? సో నెక్స్ట్ డేటా ఫ్లో ఆఫ్ డికోడర్ 3 to 8 is అని చెప్పేసి రాసినప్పుడు, అంటే ఆర్కిటెక్చర్ పార్ట్ లో ఆర్కిటెక్చర్ డేటా ఫ్లో ఆఫ్ డికోడర్ 3 to 8 is అని రాసిన తర్వాత బిగిన్ అనే స్టేట్మెంట్స్ తోటి కాన్కరెంట్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి. కాన్కరెంట్ స్టేట్మెంట్స్ లో మనం డైరెక్ట్ లాజిక్ ఎక్స్ప్రెషన్స్ ని బేస్ చేసుకొని యూజింగ్ VHDL ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ ని బేస్ చేసుకొని రాసేస్తున్నాం. ఆ లాజికల్ ఆపరేటర్స్ ఏమేంటి, అండ్, ఆర్, నాట్, నాండ్, నాయో, ఎక్స్ఆర్, ఎక్స్ నాయో. ఆ లాజికల్ ఆపరేటర్స్ అండ్, ఆర్, నాండ్, నాయో, ఎక్స్ఆర్, ఎక్స్ నాయో, నాట్, వీటిని బేస్ చేసుకొని రాసేస్తున్నాం. సో నేను ఇప్పుడు బిగిన్ అని రాసాయి కదా, దాని కింద y0 అసైన్స్. y0 అసైన్స్ అంటే అసైన్ సింబల్ ఏంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ అని రాసి ఈక్వల్ పెట్టండి. లెస్ దెన్ అని రాసి ఇది కూడా అసైన్ సింబల్, ఇది అసైన్ సింబల్. ఓకే, ఇది ఇటువైపుది, ఇది అసైన్ సింబల్. ఏమైనా తెలియకపోతే చూడండి, ఇది అసైన్ సింబల్. ఓకే, y0 అసైన్స్. ఇక్కడ నీకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి లాజికల్ డయాగ్రామ్ లో, చెప్పండి అమ్మా, మీరే చెప్పాలి. డేటా ఫ్లో స్టైల్లో ఎలా అయ్యాలో మీరే చెప్పాలి. ఇప్పుడు నాకు y0 లో నాకు ఏమొస్తుంది, నాట్ D0 and not D1, not D and not D0 and not D1 and not D2. ఓకే, y0 అసైన్స్ నాట్ D0, ఎందుకంటే D0 అనేది ఇన్వర్ట్ అవుతుంది, D0 బాయ్ అవుతుంది అక్కడ. సో నాట్ D0 అండ్ నాట్ D1 అండ్ నాట్ D2. నెక్స్ట్ y1 కి ఎలా వేస్తావు, ఇంకొకళ్ళు నెక్స్ట్ వన్ చెప్పండి, ఇంకొకళ్ళు చెప్పండి. Not D0 and not D1 and D2. y1 కి y1 assigns not D0 and not D1 and D2. నెక్స్ట్ y2 కి చెప్పండి అమ్మా, ఇంకొకళ్ళు.
నెక్స్ట్ y2కి చెప్పండి అమ్మా. లలిత నాట్ డి నాట్ చెప్పమ్మా క్వశ్చన్ చెప్పు. నాట్ డి నాట్ అండ్ D1 and D2 అండ్ నాట్ D2 సార్. y2 తీసుకున్నప్పుడు నీకు 0 1 0 అంటే 0 అంటే ఏంటి అక్కడ డి నాట్ బాయ్, 1 అంటే D1 అండ్ మళ్ళీ 0 అంటే D2 బాయ్, అంటే నాట్ డి నాట్ అండ్ D1 అండ్ నాట్ D2 అండ్ నాట్ D2 y2 అంటే. నెక్స్ట్ y3 చెప్పండి అమ్మా. నాట్ D0 and D1 and D2. yes నెక్స్ట్ y4 100కి D0 not D1 not D2. yes D0 and not D1 and not D2. next y5 D0 not and not D1 and D2. yes next y6 కి D0 and and D1 and not D2. And not D2. okay next y7 కి D1 and D0 and D1. and D1 and D2. yes right. సో అదేనమ్మా డేటా ఫ్లో. మీరే చెప్పేసారు, నేనేం చెప్పలేదు. సింప్లీ డేటా ఫ్లో స్టైల్లో అదే. నెక్స్ట్ ఎండ్ డేటా ఫ్లో. లాజిక్ ఎక్స్ప్రెషన్స్ యాసేసిన తర్వాత ఎండ్ డేటా ఫ్లో అయిపోయింది, ఉపయోగం అంతే. నెక్స్ట్ దాని బిహేవియర్ స్టైల్లో రాయాలంటే బిహేవియర్ స్టైల్లో రాసేటప్పుడు సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ బేస్ చేసుకొని వేస్తాము. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమున్నాయి మనకి? ఇఫ్ స్టేట్మెంట్, కేస్ స్టేట్మెంట్, లూప్ స్టేట్మెంట్ ఎక్సెట్రా మిగతా స్టేట్మెంట్స్ ఉన్నాయి. కానీ మనం మెయిన్లీ రాసేది ఇఫ్ స్టేట్మెంట్, కేస్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ లో రాయాలంటే రాయొచ్చు, కాకపోతే లెంతీ ప్రోగ్రామ్ అవుతుంది, కాబట్టి కేస్ స్టేట్మెంట్ బేస్ చేసుకుని వేస్తున్నాము. అంటే డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని వేస్తాం. అక్కడ కేస్ సింటాక్స్ ఏంటి? కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెన్ కాన్స్టాంట్ వాల్యూ నెక్స్ట్ స్టేట్మెంట్ అంటే అవుట్పుట్ సిగ్నల్ నేమ్ అసైన్స్ నీకు ఆ అవుట్పుట్ లోకి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఎక్స్ప్రెషన్, లాజిక్ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి రాస్తాం. అదే కేస్. సో ఇప్పుడు కేస్ స్టేట్మెంట్కి రాద్దాం అదే, ఓకేనా? కేస్ స్టేట్మెంట్కి కూడా మీరే చెప్పాలి. సో సేమ్ ఇదే బై యూజింగ్ కేస్ స్టేట్మెంట్ అని చెప్పేసి రాస్తున్నాము. యాక్టివ్ హై 3 to 8 కూడా బై యూజింగ్ కేస్ స్టేట్మెంట్. ఈ పార్ట్ మొత్తం సేమ్ ఉంటుంది, పోర్ట్ పార్ట్ అంటే ఎంటిటీ పార్ట్ మొత్తం సేమే. ఆర్కిటెక్చర్ పార్ట్ లో వచ్చేసరికి ఈ ఎంటిటీ పార్ట్ మొత్తం సేమ్ అమ్మా. ఎంటిటీ పార్ట్ అంటే లైఫ్ బై IEEE, ఇట్ ఈస్ అ ప్యాకేజ్ ఫర్ ద IEEE, use IEEE.std_logic_1164.all. ఎంటిటీ ఆఫ్ ఎంటిటీ నేమ్ డి కూడా 3 to 8 is. పోర్ట్ డి అనేది ఇన్పుట్ గా తీసుకున్నాము, 3 bits అసైన్ చేసాం దానికి. ఎనేబుల్ అనేది ఒక ఇన్పుట్, అయితే అది సింగిల్ బిట్ ఉంది అంటే 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు. y అనేది 8 bits ఉన్నాయి, ఎందుకంటే అవుట్పుట్ కాబట్టి. అవుట్పుట్ కి మనకి 8 lines ఉన్నాయి కాబట్టి y అనేది 8 bits ఉన్నాయి. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ అంటే ఎండ్ ఆఫ్ ఎంటిటీ నేమ్ అంటే నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, ఎండ్ ఎంటిటీ నేమ్ అంటే డి కూడా 3 to 8. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ మనం బిహేవియర్ స్టైల్లో వేస్తున్నాం. ఇక్కడ బిహేవియర్ స్టైల్లో వేస్తున్నాం కాబట్టి ఆర్కిటెక్చర్ బిహేవియర్ ఆఫ్ డి కూడా 3 to 8 is. అంటే ఇది ఎంటిటీ నేమ్, ఎందుకంటే దీని ఇన్పుట్స్ ని అవుట్పుట్స్ ని మనం లాజిక్ ఫంక్షన్ గా ఆర్కిటెక్చర్ పార్ట్ లో వేస్తాము లేదా మ్యాప్ చేస్తాము అక్కడ. ఓకే, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ బిహేవియర్ అని వేసిన తర్వాత బిగిన్ అనే స్టేట్మెంట్ తోటి సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్కడ రిప్రజెంట్ చేస్తాము? ప్రాసెస్ అనే స్టేట్మెంట్ బేస్ చేసుకుని రిప్రజెంట్ చేస్తాము. ఆ ప్రాసెస్ సింటాక్స్ ఏంటి? ప్రాసెస్ ఆఫ్ సెన్సిటివిటీ లిస్ట్ ఆర్ సిగ్నల్ నేమ్స్. అంటే ఏవైతే ఇన్పుట్స్ తీసుకున్నావో ఆ ఇన్పుట్స్ అనేవి నువ్వు ప్రాసెస్ లో రిప్రజెంట్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఇన్పుట్స్ గా ఏం తీసుకున్నాను చూడండి, ఇన్పుట్స్ గా డి తీసుకున్నాను, ఎనేబుల్ పిన్ తీసుకున్నాను, అదే నేను ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఇక్కడ డి తీసుకున్నాను, ఎనేబుల్ పిన్ తీసుకున్నాను. ప్రాసెస్ ఆఫ్ డి కామా ఎనేబుల్ ఇన్పుట్స్ ని డిక్లేర్ చేసేసాను. దాని తర్వాత బిగిన్ అనే స్టేట్మెంట్స్ తోటి సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ రాయాలి, ఎందుకంటే ప్రాసెస్ లో మాత్రమే మనం సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తాము. సో ఇఫ్ ఫస్ట్ ఎనేబుల్ అనేది 1 కండిషన్ ఆన్ అవ్వాలిగా, ఎనేబుల్ అనేది 1 అయినప్పుడు మాత్రమేగా ఇన్పుట్స్ అనేవి ఆన్ అవుద్ది. బిహేవియర్ లో రాసేటప్పుడు కంపల్సరీగా ఇఫ్ ఎనేబుల్ స్టేట్మెంట్ ని రిప్రజెంట్ చేయాలి. బిహేవియర్ స్టైల్ రాసేటప్పుడు ఎనేబుల్ అనేది 1 చేయాలి, ఎందుకంటే నువ్వు డేటా ఫ్లోలో రాసేటప్పుడు డైరెక్ట్ గా లాజిక్ ఎక్స్ప్రెషన్స్ ని బేస్ చేసుకుని వేస్తున్నావు. అంటే లాజిక్ గేట్స్ ని అసైన్ చేస్తున్నావు నువ్వు అక్కడ, లాజికల్ ఆపరేటర్స్ ని బేస్ చేసుకుని వేస్తున్నావు నువ్వు డైరెక్ట్ గా అక్కడ. కానీ ఇక్కడ ఏంటి, కండిషన్స్ ని బేస్ చేసుకుని వేస్తున్నావు, బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని.
బులియన్ ఎక్స్ప్రెషన్స్ బేస్ చేసుకుని రాసేటప్పుడు అంటే నువ్వు ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకుని రాస్తున్నావు. ట్రూత్ టేబుల్ ఏం తీసుకున్నావు? ఎనేబుల్ పిన్ తీసుకున్నావు, 3 ఇన్పుట్లు తీసుకున్నావు, 8 అవుట్పుట్స్ తీసుకున్నావు. అంటే ఎనేబుల్ అనేది ఆన్ చేయాలి అక్కడ. ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు, ఈ లాజిక్ ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు ఎనేబుల్ అనేది ఆన్ చేయాలి కదా. సో ఎనేబుల్ ఆన్ చేయాలి ఫస్ట్. బిగిన్ తర్వాత నుంచి సీక్వెన్షియల్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్స్ టు 1 అంటే ఎనేబుల్ 1 అయినప్పుడు మాత్రమే ఇన్పుట్స్ ఆన్ అవుతాయి. కాబట్టి ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్స్ టు 1 దెన్ ఇన్పుట్స్ స్టార్ట్ అయిపోయినాయి. నాకు ఇన్పుట్ స్టార్ట్ అయిపోయినాయి. కేస్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం తీసుకున్నాను నేను ఇక్కడ? ఇన్పుట్ తీసుకున్నాను, ఎందుకంటే దానికి 3 బిట్స్ ఉన్నాయి. ఆ 3 బిట్స్ ని యూజ్ చేసి నేను అవుట్పుట్ లోకి ఇన్పుట్స్ ని అసైన్ చేస్తున్నాను. సో కేస్ డి ఈజ్ అంటే కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వెన్ కాన్స్టెంట్ వాల్యూ అంటే డి కి ట్రూత్ టేబుల్ లో 8 పాసిబుల్ కాంబినేషన్స్ వచ్చినాయి. ప్రతి పాసిబుల్ కాంబినేషన్ ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకుని వేస్తున్నావు కాబట్టి ప్రతి పాసిబుల్ కాంబినేషన్స్ ని నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. సో వెన్ ఫస్ట్ పాసిబుల్ కాంబినేషన్ ఏంటి? ట్రిపుల్ 0 అంటే డెసిమల్ వాల్యూ 0 అయినప్పుడు అసైన్స్ సిగ్నల్ నేమ్, ఇక్కడ సిగ్నల్ నేమ్ అవుట్పుట్ సిగ్నల్ నేమ్. ఆ సిగ్నల్ లోకి ఏ వాల్యూ వెళ్తుందని ఇది ఇక్కడ రాయాలి. ఏ వాల్యూ వెళ్తుంది అంటే మనం 000 తీసుకున్నప్పుడు మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి? y లోకి 00000001 అంటే ఈ వాల్యూ అనేది y లోకి వెళ్ళింది 000 తీసుకున్నప్పుడు. దాని మీనింగ్ అది. వెన్ ఈ కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నప్పుడు మాత్రమే y లోకి ఈ వాల్యూ అనేది అసైన్ అవుతుంది. ట్రూత్ టేబుల్ ని బేస్ చేసుకుని వస్తున్నాయి. ఇప్పుడు వెన్ 001 తీసుకున్నారు. 001 తీసుకున్నప్పుడు ఏమవుతుంది? y లోకి ఈ వాల్యూ అసైన్ అవుతుంది. అంటే ట్రూత్ టేబుల్ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ అసైన్ అవుతుంది. నెక్స్ట్ 101 తీసుకున్నారు. 010 తీసుకున్నప్పుడు మీ డైరెక్ట్ ఇక్కడ యాక్సెస్ చేయొచ్చమ్మా. మీకు ఈ ఐడియా ఉంటే, ట్రూత్ టేబుల్ ఐడియా ఉంటే దాన్ని డ్రా చేయడం అవసరం లేదు, డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు ట్రూత్ టేబుల్ లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయమన్నప్పుడు మాత్రమే అది డ్రా చేయాలి. లేదంటే డైరెక్ట్ గా మీరు డ్రా కన్ఫ్యూజ్ అవుతారంటే కంపల్సరీగా ట్రూత్ టేబుల్ లో లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయండి. లేదా ఐడియా ఉందంటే వెన్ 010 అయినప్పుడు 010 అంటే ఏంటి? దాని డెసిమల్ వాల్యూ 2. ఆ 2 ప్లేస్ లోకి కరెస్పాండింగ్ హై అవుట్పుట్ అనేది వస్తుంది, అంటే 1 అవుతుంది. ఇక్కడ y2 ఇది y0, ఇది y1, ఇది y2. కాబట్టి ఇక్కడ 1 అయిందిగా. సేమ్ అదే ఇండికేట్ చేశాను నేను ఇక్కడ. నెక్స్ట్ వెన్ 011 అంటే ఇది 3 అంటే y3 ప్లేస్ లోకి 1 వచ్చింది, మిగతా అన్ని 0s అయిపోతాయి. నెక్స్ట్ ఇది 4 వెన్ 100 అంటే y ప్లేస్ లోకి y4 ప్లేస్ లోకి యాక్టివ్ హై అనేది వచ్చింది. నెక్స్ట్ 101 ఇది 5 అంటే 5 ప్లేస్ లోకి y5 ప్లేస్ లోకి యాక్టివ్ హై వచ్చింది. నెక్స్ట్ వెన్ 110 అనేది వచ్చింది, అంటే ఈ 1 అనేది దీనికి అసైన్ అవుతుంది. ఈ ఇటువైపు రాసిన మొత్తం ఇవి వైకి అసైన్ అవుతాయి అని. నెక్స్ట్ వెన్ అదర్స్ అని రాయొచ్చు, లేదా ఇక్కడ వెన్ 111 అని రాయొచ్చు, నో ప్రాబ్లం. అందులో వెన్ 111 రాయొచ్చు, లేకపోతే వెన్ అదర్స్ అని రాయొచ్చు. వెన్ అదర్స్ y లోకి 1000000 అనేది అసైన్ అయింది. ఎండ్ కేస్ స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఎండ్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ఎనేబుల్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాను. ఎనేబుల్ 1 అయినప్పుడు నాకు ఈ ఇన్పుట్స్ ఆన్ అయ్యి నాకు ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఒకవేళ ఎనేబుల్ ఆఫ్ అయిపోయినప్పుడు నేనేమి ఇచ్చానో అది రాయాలి, లేదా ఏదో ఒకటి y లోకి అసైన్ అవుతుందని చెప్పేసి రాయాలి కదా అక్కడ. సో ఎల్స్ y అసైన్స్ 00 అని చెప్పేసి 8 బిట్స్ అసైన్ చేసేసాను నేను. 8 బిట్స్ ని అసైన్ చేశాను. మీ ఇక్కడ అన్డిఫైన్ అని పెట్టుకోవచ్చు, అంటే లైక్ ఇలా అని చెప్పేసి 8 బిట్స్ పెట్టచ్చు, లేదా ఇలా రాయొచ్చు మీరు. ఇలా 8 బిట్స్ అసైన్ చేసేయచ్చు అక్కడ, నో ప్రాబ్లం అలాగా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ ఎండ్ చేసేస్తాయి. నెక్స్ట్ ప్రాసెస్ స్టేట్మెంట్ ఎండ్ చేస్తాయి. ఈ ప్రాసెస్ స్టేట్మెంట్ అనేది కొంతమంది ప్రోగ్రామ్స్ చేసినప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఎండ్ చేయకముందే రాస్తాయి. అది బిగ్గెస్ట్ మిస్టేక్. సింటాక్స్ చూపిస్తుంది. సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఎండ్ చేసేసిన తర్వాతే ప్రాసెస్ స్టేట్మెంట్ ఎండ్ చేయాలి. ప్రాసెస్ స్టేట్మెంట్ ఎండ్ చేసిన తర్వాత ఆర్కిటెక్చర్ పార్ట్ ఎండ్ చేయాలి. ఏ ఆర్కిటెక్చర్ లో రాసావు? ఇక్కడ బిహేవియర్ అనే ఆర్కిటెక్చర్ స్టైల్లో రాసావు. సో ఎండ్ బిహేవియర్ అయిపోయింది, అంతే, సింపుల్. నెక్స్ట్ స్ట్రక్చరల్ స్టైల్లో చూద్దాం. సో లైక్ బై IEEE ఈ ఎంటిటీ పార్ట్ మొత్తం సేమ్ ఉంటుంది. ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ ఆఫ్ డీకోడర్ 3 to 8 ఈజ్ అని రాశాను. ఫస్ట్ నాకిన్న కాంపోనెంట్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ అసలు కాంపోనెంట్స్ బేస్ చేసుకుని రాయాలి నువ్వు స్ట్రక్చరల్ స్టైల్ రాసేటప్పుడు. ఫస్ట్
D0 D0 బాయ్, D1 D1 బాయ్, D2 D2 బాయ్ ఉంది. అయితే ఈ D0 బాయ్ అంటే ఇన్వర్ట్ అయింది, అంటే నాట్ గేట్ నుంచి ఇన్వర్ట్ అయింది. అంటే ఏమవుతుంది ఇక్కడ, ఒక ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటే ఏంటి, ఒక గేట్ యొక్క అవుట్పుట్ ఇంకొక గేట్ కి ఇన్పుట్ గా వెళ్తుంది కదా. ఇక్కడ ఈ గేట్ యొక్క అవుట్పుట్ ఇంకొక గేట్ కి ఇన్పుట్ గా వెళ్తుంది. అప్పుడు దీన్ని ఇంటర్మీడియట్ సిగ్నల్ గా కన్సిడర్ చేసుకొని నేను J అని రిప్రజెంట్ చేశాను. అలానే డి గేట్ D1 బాయ్ అనే గేట్ యొక్క అవుట్పుట్ ఇంకొక గేట్ కి ఇన్పుట్ గా వెళ్తుంది. సో దీన్ని ఇంటర్మీడియట్ సిగ్నల్ గా అనుకుంటాం. ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటే ఏంటమ్మా, వన్ ఆఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ద గేట్ ఈస్ గివెన్ టు ద అనదర్ గేట్ ఇన్పుట్, ఈస్ గివెన్ ఇన్ టు ద అనదర్ గేట్ ఇన్పుట్. ఓకే, దాని ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటాము. దాన్ని ఏదో ఒకలాగా మెన్షన్ చేసుకోవాలి A to Z లో, మీ ఇష్టం ఏ ఆల్ఫాబెట్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ JKL అని తీసుకున్నాను. నెక్స్ట్ D2 బాయ్ అంటే నాట్ గేట్ ని యూజ్ చేసుకొని నాట్ గేట్ యొక్క అవుట్పుట్ అనేది అండ్ గేట్ కి ఇన్పుట్ గా వెళ్ళింది, అంటే ఇది ఇంటర్మీడియట్ సిగ్నలేగా, అందుకని L అని ఇచ్చాను ఇక్కడ. సో ఇవి 3 ఇంటర్మీడియట్ సిగ్నల్. అంటే మీరు ఏం చేయాలంటే కాంపోనెంట్ డిక్లరేషన్ చేసేటప్పుడు ఈ అండ్ గేట్స్ అనేవి మామూలుగానే మెన్షన్ చేసేసి ఇన్స్టాంటేషన్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ D0 లోకి వెళ్తే D0 కామా D1 బాయ్ అంటే K ఆయాలి, ఇక్కడ K ఆయాలి. నెక్స్ట్ D2 బాయ్ అంటే L ఆయాలి, D2 బాయ్ అని ఆయకూడదు. అవుట్పుట్ ఏమి ఆయాలి, Y4 అని ఆశిసేయాలి. ఇప్పుడు నాకు D0 బాయ్, D1 బాయ్, D2 బాయ్ అని వచ్చిందమ్మా. పోర్ట్ మ్యాప్ లో ఏమని వేస్తారు మీరు, ఎనీవన్ పోర్ట్ మ్యాప్ లో ఏమని వేస్తారు మీరు, అంటే కాంపోనెంట్ ఇన్స్టెంట్ చెప్పమ్మా. JKL Y0. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే రాయాలి. కాంపోనెంట్ ని ఇన్స్టాంటేషన్ చేసేటప్పుడు U1 అంటే లేబుల్ నేమ్ ఆఫ్ అండ్ గేట్ పోర్ట్ మ్యాప్ ఆఫ్ అంటే JKL Y0 అవుట్పుట్, Y0 అవుట్పుట్ అదే రాయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ పోర్ట్ మ్యాప్ అయిపోయింది, అంటే ఎంటిటీ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ లో రాస్తున్నాను కాబట్టి స్ట్రక్చర్ ఆఫ్ డీకోడర్ 3 to 8 ఈజ్ అది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ని రిప్రజెంట్ చేయాలి. ఇంటర్మీడియట్ సిగ్నల్స్ ఏమున్నాయి మనకు అక్కడ, D0 బాయ్, D1 బాయ్, D2 బాయ్, అంటే వాటిని ఏమని తీసుకున్నాము, JKL గా తీసుకున్నాము. సిగ్నల్ J,K,L ఇన్ STD, ఇక్కడ STD ఇన్ STD లాజిక్ అని ఆయకూడదమ్మా, స్టాండర్డ్ STD లాజిక్ ఫంక్షన్ అని ఆయన స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ గా తీసుకోవాలి. అంటే అది ఇన్పుట్, ఎందుకు స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ గా తీసుకోవాలని డౌట్ ఉండొచ్చు మీకు. ఎందుకంటే ఇక్కడ ఒక సర్క్యూట్ అవుట్పుట్ అనేది ఇంకో సర్క్యూట్ కి ఇన్పుట్ గా వెళ్తుంది కాబట్టి నువ్వు స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ గా తీసుకుంటే అది ఇన్పుట్ తీసుకుంటది, అవుట్పుట్ తీసుకుంటది. అదే ఇన్పుట్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ అని ఆశనుకో ఇన్పుట్ మాత్రమే తీసుకుంటది, లేదా అవుట్పుట్ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ అని ఆశనుకో అవుట్పుట్ మాత్రమే తీసుకుంటది. కాబట్టి ఇక్కడ స్టాండర్డ్ లాజిక్ ఫంక్షన్ అని రాయాలి, సిగ్నల్ JKL ఆఫ్ స్టాండర్డ్ లాజిక్. నెక్స్ట్ కాంపోనెంట్ ఫస్ట్ అండ్ గేట్ తీసుకుంటున్నాను. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కాంపోనెంట్ అండ్ గేట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ది కూడా కాంపోనెంట్ అండ్ గేట్ అనేది తీసుకుంటున్నాను. అలా తీసుకోకూడదు, కాంపోనెంట్ అండ్ గేట్ 1 అని తీసుకోవాలి, ఓకే. సో కాంపోనెంట్ అండర్స్కోర్ గేట్. పోర్ట్ లోకి వెళ్ళాను, పోర్ట్ లో అండ్ గేట్ కి ఇన్పుట్స్ గా ఎన్ని ఇంటర్నల్ కనెక్షన్స్ ఉన్నాయి, 1, 2, 3 ఉంది. ఈ 3 ఇన్పుట్స్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్ అంటే అండ్ గేట్ కి కనెక్ట్ అయింది అది. అలానే అవుట్పుట్ కి ఒక ఇంటర్నల్ కనెక్షన్ ఉంది, అంటే Y0 అనేది ఇక్కడ కనెక్ట్ అయిందని చెప్పేసి చెప్పాలి మనం అక్కడ కాంపోనెంట్ లో. సో Y0 అనేది ఇక్కడ కనెక్ట్ అయిందని చెప్పాలి. కాబట్టి I0 I1 I2 ఇక్కడ I2 పెట్టుకోండి, నేను కొంచెం మిస్టేక్ చేశాను, I2 అప్పుడు ఇది I3 అవుతుంది. I0 I1 I2 ఇన్ STD లాజిక్స్ అవుతాయి, స్టాండర్డ్ లాజిక్. I3 అనేది అవుట్ STD లాజిక్ అవుతుంది. అండ్ కాంపోనెంట్ నేను చేశాను. నెక్స్ట్ అండ్ గేట్ 1, ఇలా 8 అండ్ గేట్స్ ని నువ్వు రిప్రజెంట్ చేసుకోవాలి. అండ్ గేట్ 1 తర్వాత ఇక్కడ I3 ఆల్రెడీ వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడ I4 అని మెన్షన్ చేయాలి. I4 I5 I6 ఇవి ఇన్పుట్స్, అంటే ఇన్పుట్స్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్స్. దాని మీనింగ్ ఇన్పుట్స్ అని కాదు, ఇన్పుట్స్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్స్. నెక్స్ట్ ఇది I7 అంటే ఇది అవుట్పుట్ యొక్క ఇంటర్నల్ కనెక్షన్. ఇది కాంపోనెంట్ ఎండ్ చేశాను. దాని తర్వాత ఏం చేయాలి, అండ్ గేట్. దాని తర్వాత ఇక్కడ I8 I9 I10 ఇన్పుట్స్.
I11 అనేది అవుట్పుట్ గా వస్తుంది. నేను ఒక డిజిట్ తప్పేశాను కాబట్టి ఇలా వచ్చింది, మీరు కరెక్ట్ చేసుకుని ఆయండి. ఓకేనా, నేను చెప్పేస్తున్నా డైరెక్ట్ గా. నెక్స్ట్ ఏంటి కాంపోనెంట్. కాంపోనెంట్ AND గేట్ తీ, అలానే ప్రతి AND గేట్ ని నువ్వు కాంపోనెంట్ డిక్లరేషన్ చేయాలి. ప్రతి AND గేట్ ని 8 AND గేట్స్ ని కాంపోనెంట్ డిక్లరేషన్ చేయాలి. 0 to 7 తీసుకున్నాను అంటే 8 AND గేట్స్ వచ్చినాయి. ఇదిగోండి AND గేట్ 5, AND గేట్ 6, AND గేట్ 7, అలా ప్రతిదీ AND గేట్ డిక్లేర్ చేశాను నేను. ఇక్కడ కాంపోనెంట్ డిక్లేర్ చేశాను ప్రతిదీ. ఇక్కడ లాస్ట్ లోకి వచ్చేసరికి మీకు I31 అని వస్తుందమ్మా. I31 అని వస్తుంది అంటే 31 ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి మీకు. మొత్తం ఓవరాల్ లాజిక్ డయాగ్రామ్ లో 31 ఇంటర్నల్ కనెక్షన్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని ఆయుధ. కానీ మీరు ఒక గేట్ని తీసుకుంటే దానికి ఎన్ని ఇంటర్నల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని అవుట్పుట్ ఇంటర్నల్ కనెక్షన్ ఉంది మాత్రమే రాయాలి. ఓకే, సో ఫస్ట్ కాంపోనెంట్ ఇన్స్టాంటేషన్ చేసేటప్పుడు వాడే స్టేట్మెంట్ ఏంటి, బిగిన్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయాలి. కాంపోనెంట్ ని ఇన్స్టాంటేషన్ చేసేటప్పుడు బిగిన్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేయాలి. బిగిన్ U1. U1 అంటే ఏంటి, ఇక్కడ లేబుల్ నేమ్. ఇక్కడ Z1 అని పెట్టుకోవచ్చు, A1 పెట్టుకోవచ్చు, B1 పెట్టుకోవచ్చు. అంటే నువ్వు ఏవైతే ప్రోగ్రామ్ లో తీసుకోవో అవి పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ U1 అనే తీసుకుంటున్నాను. U1 ఆఫ్ AND గేట్. AND గేట్ ని ఇక్కడ మ్యాప్ చేస్తున్నాను. AND గేట్ ని మ్యాప్ చేస్తున్నాను. ఫస్ట్ AND గేట్ ఇది అంటే కాంపోనెంట్ లో నేను డిక్లేర్ చేసిన AND గేట్ ని మ్యాప్ చేస్తున్నాను. AND గేట్ పోర్ట్ మ్యాప్ ఆఫ్. ఇక్కడ ట్రిపుల్ 0 ఉంది అంటే D0 బార్, D1 బార్, D2 బార్, Y0. కాబట్టి అలా రాయకూడదు. D0 బార్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ సిగ్నల్ అది అంటే J వచ్చింది. నెక్స్ట్ D1 బార్ అంటే అదొక ఇంటర్మీడియట్ సిగ్నల్ K వచ్చింది. నెక్స్ట్ L అంటే అదొక ఇంటర్మీడియట్ సిగ్నల్. ఓకేనా, అలా రాయాలి. నెక్స్ట్ U2 ఆఫ్ అండర్ గేట్ 1 అని తీసుకున్నాను. అండర్ గేట్ 1 అని తీసుకున్నాను. పోర్ట్ మ్యాప్. ఇక్కడ చూడండి, ఇది 000 అయినప్పుడు ఇది 001 కదా దాని మీనింగ్. 001 కాబట్టి 00 అంటే ఏంటి, JK. D2 అనేది 1 అంటే D2, Y1 అవుట్పుట్, Y1 అవుట్పుట్. ఇలా ట్రూత్ టేబుల్ బేస్ చేసుకొని కూడా రాయొచ్చమ్మా ఇక్కడ పోర్ట్ మ్యాప్ చేసేటప్పుడు. కానీ కాంపోనెంట్ ని డిక్లేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు లాజిక్ డయాగ్రామ్ కావాలి, అందుకని అలా రాస్తాం. అలానే AND గేట్ 2 ఇదేంటి 010, అవుట్పుట్ 010 అంటే ఏంటి, ఇక్కడ 0 అనేది ఒక ఇంటర్మీడియట్ సిగ్నల్, 1 అనేది D1, మళ్ళీ 0 అంటే ఇది ఒక ఇంటర్మీడియట్ సిగ్నల్ Y2. నెక్స్ట్ 011 అంటే 0 అంటే J యొక్క ఇంటర్మీడియట్ సిగ్నల్, D1 D2, 11 అంటే Y3. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 100 ఇక్కడ Y4 అంటే 100 అంటే ఏంటి, D0, 00 అంటే ఈ రెండు ఇంటర్మీడియట్ సిగ్నల్ K, L, Y4. నెక్స్ట్ 101 అంటే D0, 0 అంటే ఇంటర్మీడియట్ సిగ్నల్ K, D2, Y5. నెక్స్ట్ Y6కి వచ్చిన మనకి ట్రూత్ టేబుల్లో ఏమొచ్చింది, Y6 కి 110 వచ్చింది. Y6 అంటే ఏంటి, 6 అంటే 110 అంటే ఆ ఇంటర్మీడియట్ సిగ్నల్ కాదు 1 అనేది, కాబట్టి D0, D1. మళ్ళీ 0 వచ్చింది, 0 అంటే ఇంటర్మీడియట్ సిగ్నల్ అంటే L అని తీసుకుంటాం. నెక్స్ట్ Y7 అంటే 111 వచ్చింది, 111 వచ్చింది కాబట్టి D0, D1, D2, అవుట్పుట్ Y7 అండ్ స్ట్రక్ట్ చేయాలి. ఇలా కూడా రాయొచ్చు మీకు. అందుకనే నేను చెప్పింది ట్రూత్ టేబుల్ ఐడియా ఉన్నా కానీ ట్రూత్ టేబుల్ బేస్ చేసుకుని రాయొచ్చు, లాజిక్ డయాగ్రామ్ అంటే లాజిక్ డయాగ్రామ్ బేస్ చేసుకుని రాయొచ్చు, కానీ రెండు తెలిసి ఉండాలి. ఓకే, క్లియర్ అయిందా ఇప్పుడు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్, బాయ్స్ అండ్ గర్ల్స్? నో సార్. ఓకే, సో సెమినార్ స్టార్ట్ చేద్దాం అమ్మా. ఇంకా మనకి 20 minutes టైం ఉంది కాబట్టి కుష్నియాస్ నువ్వు సెమినార్ చెప్పమ్మా. ఈ లోపు మీకు ఏమన్నా స్లైడ్స్ కావాలంటే నేను స్లైడ్స్ పెడతాను. స్లైడ్స్ ఏమైనా కావాలా అంటే ఇవి రాసుకుంటాయా ఇంతకు ముందువి? ఓకే కుష్నియాస్ స్టార్ట్ అమ్మా, సెమినార్ స్టార్ట్ చేయి. Okay, sir. Good morning, everyone. Okay, sir. Good morning, everyone. I'm Kushniyas. Now I'm going to tell you all about sequential statements. Sequential statements are nothing but ఏదైతే ఒక వాల్యూని, ఒక సిగ్నల్ని కానీ ఒక వేరియబుల్ని కానీ అసైన్ చేయాలి అనుకున్నప్పుడు, ఆర్ వేరే స్టేట్మెంట్స్ ని కంట్రోల్ చేయాలి కండిషనల్ గా కంట్రోల్ చేయాలి అనుకున్నప్పుడు ఈ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం యూజ్ చేస్తాము.
we know that అంటే మనకు తెలుసు we have different levels of abstractions like data flow, behavioral and structure. ఈ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ని మనము బిహేవియరల్ స్టైల్లో యూజ్ చేస్తాము. అండ్ దట్ టు మనం ఈ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ రాయాలి అంటే ఓన్లీ ప్రాసెస్ స్టేట్మెంట్స్ లో మాత్రమే రాస్తాము. అండ్ వీ హ్యావ్ సిక్స్ మోడల్స్ ఆఫ్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ జస్ట్ లైక్ వెయిట్ స్టేట్మెంట్, సిగ్నల్ అసైన్మెంట్ స్టేట్మెంట్, వేరియబుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్, ఇఫ్ స్టేట్మెంట్, కేస్ స్టేట్మెంట్ అండ్ లూప్ స్టేట్మెంట్. ఈ 6 లో నుండి మనము ఓన్లీ త్రీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. గ్యాస్, if statement, case statement and loop statement. Let us see in deep if case and loop statements. If statements are nothing but statements which are used to control the conditional execution of other statements. మీకు సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఓన్లీ 6 స్టేట్మెంట్సే కాదు, మీరు థర్డ్ యూనిట్ లో చదివిన స్టేట్మెంట్స్ మొత్తం మీకు సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ కిందకే వస్తాయి. అంటే నెక్స్ట్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్, నల్ స్టేట్మెంట్, ఇవన్నీ సీక్వెన్షియల్ స్టేట్మెంట్సే. కానీ మేజర్గా మనం యూజ్ చేసే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఇఫ్ స్టేట్మెంట్, కేస్ స్టేట్మెంట్, లూప్ స్టేట్మెంట్. మేజర్గా మనం యూజ్ చేసేవి ఇవి. ఒకవేళ ప్రోగ్రామ్లో మనం పర్టికులర్గా పర్పస్ మీద యూజ్ చేయాలంటే నెక్స్ట్, లూపు, రిటర్న్, నల్ ఇలా యూజ్ చేస్తాము. ఎగ్జిట్ స్టేట్మెంట్, ఇవన్నీ సీక్వెన్షియల్ స్టేట్మెంట్సే. మీకు ఏవైతే థర్డ్ యూనిట్లో చెప్పామో దగ్గర 10 to 15 దాకా సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, నాట్ ఓన్లీ 6. ఓకే, క్లారిటీ వచ్చిందా? Okay, sir. Continue. Let us talk about the if statement. The if statement is nothing but it controls the conditional execution of other statements. అంటే వేరే సీక్వెన్షియల్ స్టేట్మెంట్ యొక్క ఎగ్జిక్యూషన్ కూడా ఇది కంట్రోల్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సార్ చెప్పారు కదా డీకోడర్ ప్రోగ్రామ్, అందులో మనం ఇఫ్ ఎనేబుల్ పిన్ 1 ఉంటే కేస్ అనే స్టేట్మెంట్ ఇలా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అని రాసాము. సో ఇక్కడ కేస్ స్టేట్మెంట్ ని ఇఫ్ స్టేట్మెంట్ కంట్రోల్ చేస్తుంది. ఇఫ్ ఎనేబుల్ 1 అయితే కేస్ రన్ అవుతుంది, లేదు అంటే అవుట్పుట్ లో ఆల్ జీరోస్, ఎల్సి జీరోస్ అని మెన్షన్ చేస్తాము. అండ్ ఇఫ్ కేస్ లో మనకు ఒక బులియన్ కండిషన్ డెఫినెట్ గా ఉండేది, ఎన్నైనా బులియన్ కండిషన్స్ ఉండొచ్చు, బట్ వన్ బులియన్ కండిషన్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఫస్ట్ అంటే కండిషన్స్ అనేవి ఉంటాయి అని చెప్పాను కదా. ఫస్ట్ కండిషన్ కి ఇఫ్ కండిషన్ ఎక్స్ప్రెషన్ రాస్తే బులియన్ ఎక్స్ప్రెషన్ కనుక సెకండ్ అనేది ఎల్స్ ఇఫ్ క్లాజ్ తో మనకు స్టార్ట్ అయ్యింది. అండ్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎల్స్ ఇఫ్ ట్రూ. దీని యొక్క సింటాక్స్ మనకు వచ్చేసరికి ఇఫ్ ఎక్స్ప్రెషన్ రాసి ఇఫ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దెన్ మనకు కావాల్సిన స్టేట్మెంట్ రాసుకుంటాము. ఇఫ్ ఎక్స్ప్రెషన్ దెన్ స్టేట్మెంట్. అండ్ ఒకవేళ అది ట్రూ కాకపోతే ఎల్స్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ దెన్ స్టేట్మెంట్, అది కూడా కాకపోతే ఎల్స్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ దెన్ స్టేట్మెంట్. అండ్ మనకు ఆల్ కండిషన్స్ అయిపోతే అండ్ ఇఫ్ చేస్తాము. ఇఫ్ ఎక్స్ప్రెషన్ దెన్ స్టేట్మెంట్, ఇంకోసారి సింటాక్స్ చెప్తున్నాను. ఇఫ్ ఎక్స్ప్రెషన్ దెన్ అండ్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2, ఎన్ని స్టేట్మెంట్స్ ఉంటే అన్ని స్టేట్మెంట్స్. ఎల్స్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ దెన్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ దెన్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్. నెక్స్ట్ కేస్ స్టేట్మెంట్. లెట్ us see about case statement. Case statement is a statement that selects one of the several alternative sequence of statements. అంటే సెవరల్ ఆల్టర్నేటివ్స్ లో నుండి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డీకోడర్ చెప్పారు కదా, మనకు ఏ అనేది చాలా ఇన్పుట్స్ అనేది 3 ఇన్పుట్స్ ఉన్నాయి, A0, A1 అండ్ A3. దాన్ని ఏగా కన్సిడర్ చేసుకొని దాని యొక్క కాన్స్టెంట్ వాల్యూస్ తో మనం అవుట్పుట్ అనేది తీసుకున్నాము. అండ్ ఈ కేస్ స్టేట్మెంట్ లో మనము వెన్ అనేది రిజర్వ్ వర్డ్ గా యూజ్ చేస్తాము. దీని సింటాక్స్ వచ్చేసరికి కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అని రాసి కింద యాజ్ ఐ సెడ్ వెన్ అనేది రిజర్వ్ వర్డ్ గా యూజ్ చేస్తాము అన్నా కదా. సో కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ రాసి వెన్ కాన్స్టెంట్ వాల్యూ దెన్ వీల్ అసైన్ ఎ స్టేట్మెంట్. ఎగ్జాంపుల్ గా వెన్ కాన్స్టెంట్ వాల్యూ అంటే ఇందాక ఏ తీసుకున్నాం కదా, ఏలో వెన్ 000, ఇక్కడ 000 అనేది కాన్స్టెంట్ వాల్యూ. వెన్ 000 వై అసైన్స్ 00000 అంటే ఆల్ 7 zeros 8 zeros. సో ఇక్కడ 000 ఏలో మనకు కాన్స్టెంట్ వాల్యూస్ వెన్ కాన్స్టెంట్ వాల్యూస్ అనేది తీసుకుంటాము. సో ఇంకోసారి సింటాక్స్ వెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కేస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అని రాసి వెన్ కాన్స్టెంట్ వాల్యూ స్టేట్మెంట్, వెన్ కాన్స్టెంట్ వాల్యూ స్టేట్మెంట్, ఎన్ని కాన్స్టెంట్ వాల్యూస్ అంటే అన్ని స్టేట్మెంట్స్ స్టార్ట్ చేసి అండ్ కేస్ అని చెప్తాము. లూప్ స్టేట్మెంట్. సో లూప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే మనకు కొన్ని
చోట్ల ఒకే వాల్యూని రిపీట్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్లేసెస్ లో మనం లూప్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాము. మనకు 2 టైప్స్ ఆఫ్ లూప్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఫర్ లూప్, ఇంకోటి వైల్ లూప్. ఫర్ లూప్ is a sequential statement which is used as a operational unit to repeat. అంటే మనం ఇందులో ఒక రేంజ్ అని ఇస్తాము. ఆ రేంజ్ మనకు ఉన్నంత వరకు, ఆ రేంజ్ లో మనకు ఇచ్చిన వాల్యూ అనేది ఉన్నంత వరకు ఆ ఎగ్జిక్యూషన్ అనేది అక్కడక్కడే, అంటే అక్కడే తిరుగుతూ ఉండిద్ది. ఎన్నిసార్లు ఆ రేంజ్ దాటేదాకా, ఎప్పుడైతే ఆ రేంజ్ దాటిద్దో అప్పుడు ఆ లూప్ లో నుండి మనకు బయటకు వచ్చేసింది. దీని యొక్క సింటాక్స్ వచ్చేసి మనకు ఫర్ వేరియబుల్ నేమ్ ఇన్ రేంజ్ లూప్, దాని కింద స్టేట్మెంట్స్ రాసుకొని లాస్ట్ లో ఎండ్ లూప్ చేస్తాము. ఎండ్ లూప్ లేబుల్. వైల్ లూప్. నౌ లెట్స్ సీ అబౌట్ వైల్ లూప్. While loop is a sequential statement. It encloses the sequential statement if the condition is set true. అంటే ఇందులో మనం ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ అనేది రాస్తాము. ఆ బులియన్ ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు దాకా అయితే ట్రూ అంటే సాటిస్ఫై చేస్తుందో అప్పుడు దాకా అక్కడే మనకు ఆ వాల్యూ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది తిరుగుతూ ఉండిద్ది. సో దీని యొక్క సింటాక్స్ అనేది వైల్ బులియన్ ఎక్స్ప్రెషన్ లూప్ కింద స్టేట్మెంట్స్ రాసి లాస్ట్ లో ఎండ్ లూప్ లేబుల్ ఇస్తాము. సో దీస్ ఆర్ ద మెయిన్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ we have. Thank you for your listening, friends. And if you have any doubts, you can ask me. Any doubts అమ్మా తను చెప్పిన దాంట్లో? Any doubts? Okay, well, బాగా చెప్పావమ్మా. సో సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ వచ్చేసి చాలా స్టేట్మెంట్స్ ఉంటాయమ్మా మీకు. ఇఫ్ స్టేట్మెంట్, కేస్ స్టేట్మెంట్, లూప్ స్టేట్మెంట్, నెక్స్ట్, రిటర్న్, నల్, ఎగ్జిట్, ఇవన్నీ సీక్వెన్షియల్ స్టేట్మెంట్సే. కాకపోతే ఏంటంటే మనం మెయిన్ యూజ్ చేసే స్టేట్మెంట్స్ ఇఫ్ స్టేట్మెంట్, కేస్ స్టేట్మెంట్, లూప్ స్టేట్మెంట్. లూప్ స్టేట్మెంట్ అనేది మనం ఫ్లిప్ ఫ్లాప్స్ లో యూజ్ చేస్తాము. ఇఫ్ స్టేట్మెంట్, కేస్ స్టేట్మెంట్ మన కాంబినేషన్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాము. ఈ కాంబినేషన్ సర్క్యూట్స్ ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఈ ఫైవ్ లూప్ అనేది మనం క్లాక్స్ బేస్ చేసుకొని చెప్తాం. అంటే 5 అని చెప్పేసి ఇంత క్లాక్ ఉన్నప్పుడు ఈ క్లాక్స్ బేస్ చేసుకొని ఫ్లిప్ ఫ్లాప్స్ లో చెప్తాము. అది మీకు 5th యూనిట్ లో వస్తుంది. సో నెక్స్ట్ ఈ వైల్ స్టేట్మెంట్, నెక్స్ట్ స్టేట్మెంట్, రిటర్న్ స్టేట్మెంట్, నల్ స్టేట్మెంట్, ఇవన్నీ ఏంటంటే సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్ అవి కూడా. కాకపోతే ఏంటి, నెక్స్ట్ అంటే ఒక స్టేట్మెంట్ నుంచి నీకు నెక్స్ట్కి వెళ్ళిపోవాలి అంటే అక్కడ నెక్స్ట్ అని వేస్తాం. లేదా నువ్వు ఒక ప్రోగ్రామ్ తీసుకుని అక్కడ ఏమీ లేదు అంటే నల్ అని వేస్తాం. అంటే 0 అని చెప్పేసి, నల్ అంటే ఏం లేదని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ రిటర్న్ అని చెప్పేసి వేస్తే ఒక ప్రోగ్రామ్ లో ఆర్కిటెక్చర్ లో నువ్వు ఒక స్టేట్మెంట్ తీసుకొని, అంటే ఇఫ్ స్టేట్మెంట్ తీసుకొని ఇఫ్ రాసావు, నెక్స్ట్ అక్కడ రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేస్తే నువ్వు ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ దేనికైతే రాసావు అక్కడికి రిటర్న్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది ఆటోమేటిక్ గా. నీకు అవుట్పుట్ వచ్చేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అని చెప్పేసి సమ్ బులియన్ ఎక్స్ప్రెషన్ రాస్తావు, దెన్ నీకు వచ్చిన స్టేట్మెంట్ రాసుకుంటావు. నెక్స్ట్ ఎల్సిఫ్ అని చెప్పేసి ఇంకొక ఎల్సిఫ్ క్లాస్ తోటి ఇంకొక స్టేట్మెంట్ రాస్తావు. లేదు మళ్ళీ ఎల్సిఫ్ అని చెప్పేసి ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ రాసి రిటర్న్ టు ఇఫ్ స్టేట్మెంట్ అని రాసావు అనుకో, అక్కడ స్టార్టింగ్ ఇఫ్ స్టేట్మెంట్ కి రిటర్న్ అయిపోతుంది. లేదా ఎగ్జిట్ స్టేట్మెంట్ ఉంది అంటే ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ స్టేట్మెంట్ అనేది ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అవడం కోసం యూజ్ చేస్తావు నువ్వు. ఇవన్నీ సీక్వెన్షియల్ స్టేట్మెంట్సే. ఓకే, వెల్ అండ్ గుడ్, బాగా చెప్పావమ్మా. నెక్స్ట్ లాస్యా. ఎస్ సార్. ఇప్పుడు టైం లేదు కదా, సో నెక్స్ట్ క్లాస్ లో నువ్వు సెమినా చెప్తామ్మా. నీకు ఇచ్చిన టాపిక్ కాంక్రెంట్ స్టేట్మెంట్స్ సార్. ఓకే, కొంచెం జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? షల్ ఐ ఎండ్ ద సెషన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. ఓకే, లేదు సార్. ఓకే.